మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ రావాలి అని, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరపాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ కార్యాలయం నుంచి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎక్స్ అఫీషియో మెంబర్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ బయటకు వెళ్లిపోయారు. అధికారులు మీడియాను అనుమతించకపోవడంపై స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే చైర్మన్ ఎన్నిక జరపాలి అంటూ డిమాండ్ చేస్తూ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. మున్సిపాలిటీ వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మంచిర్యాల జిల్లాలో ఇటు కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక నిన్న వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఈరోజు పోలీసు బందోబస్తు మధ్య ఎస్డీఆర్ బృందాల మధ్య ఎన్నిక జరిగే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఇటు బీఆర్ఎస్ నాయకులు మంత్రి కాన్వాయ్పై, మంత్రి వాహనంపై రాళ్లదాడి చేశారు. స్వల్ప లాఠీచార్జ్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దాన్ని దాటుకొని ఇప్పటికే మంత్రి మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. కొన్ని గంటలు గడిచినప్పటికీ కూడా ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో మంత్రి అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో ఎన్నికలు జరగాలి, ఎన్నికలను చైర్మన్ ఎన్నికలను జరపాలి, అదేవిధంగా ఇటు జిల్లా కలెక్టర్కి రావాలని ఇప్పటికే లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ కూటమి కౌన్సిలర్లంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బయట గేట్లు వేసి వాళ్ళంతా కూడా జిల్లా కలెక్టర్ ఇక్కడికి రావాలి, మున్సిపల్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక జరగాలని చెప్పేసి అయితే వాళ్ళు నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న వాయిదా పడినటువంటి కేతనపల్లి మున్సిపల్ చైర్మన్కి సంబంధించినటువంటి ఎన్నిక ఈరోజు మరొకసారి వాయిదా పడే అవకాశం ఉంది. కౌన్సిలర్ అభ్యర్థులు చేస్తున్నటువంటి నినాదాలు ఎన్నిక వాయిదా పడుతుందా అనే దానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ఈ కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నిక జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ కూడా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే 14 మందితో పూర్తి కోరం ఉన్నప్పటికీ కూడా ఎన్నికను జరపట్లేదని చెప్పేసి అయితే అక్కడ లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మొత్తానికి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఒక హై టెన్షన్ వాతావరణాన్ని అయితే సృష్టించిందని చెప్పవచ్చు. అయితే ఈ ఎన్నికకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఇటు వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ మంత్రి వివేక్ వచ్చేసరికి వాళ్ళపై రాళ్లదాడి కూడా చేయడం జరిగింది. అయితే ఈ సంఘటనల నేపథ్యంలో ఇటు ఎన్నిక జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ అయితే ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తానికి కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీస్తుందని చెప్పవచ్చు. జర్నలిస్ట్ భూమేశ్వర్, బిగ్ టీవీ, కేతనపల్లి.